ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 13వ తేదీ అత్యంత వైభవంగా యోగి వేమన యూనివర్సిటీ కాన్వకేషన్ నిర్వహిస్తాం. యూనివర్సిటీ ఉపకులపతి వెల్లడి. కడప కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు. పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్. కడపలో 82 మందికి 79 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఈ నెల 13వ తేదీన కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించిన కాన్వకేషన్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. కడప నగరంలో సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కాన్వకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించలేదని, ఈ సంవత్సరం 4 సంవత్సరాలకు సంబంధించిన కార్యక్రమాన్ని 13వ తేదీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కాన్వకేషన్ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 13,600 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ఇవ్వడంతో పాటు 176 మందికి గోల్డ్ మెడల్ ప్రదానం చేసి 70 మందికి PhD పట్టాలను అందజేస్తున్నామన్నారు. మా యూనివర్సిటీ కాన్వకేషన్ని 13వ తారీఖు మార్చి 13 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి కాన్వకేషన్ని నిర్వహిస్తున్నాము. ఈ కాన్వకేషను గత కాన్వకేషను 2022 అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగింది. అది తర్వాత 4 సంవత్సరాలుగా మాకు స్నాతకోత్సవాలు నిర్వహించలేదు రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు గత 4 సంవత్సరాలవి కలిపి 11, 12, 13, 14 4 కాన్వకేషన్స్ కలిపి రేపు మార్చి 13వ తారీఖున నిర్వహిస్తున్నాము. సో ఈ కాన్వకేషన్కి మొత్తం 13,600 మంది డిగ్రీలు తీసుకోవడం కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 1,200 మంది వ్యక్తిగతంగా వచ్చి డిగ్రీలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు గోల్డ్ మెడల్స్ 176 అంటే గత 4 సంవత్సరాలుగా ఉన్న విద్యార్థులు పెండింగ్ ఉన్న 176 గోల్డ్ మెడల్స్. అదేవిధంగా 70 మందికి మేము PhD డిగ్రీలు ఇవ్వటం జరిగింది. నిజానికి చెప్పాలంటే మా దగ్గర ఇంకా ఎక్కువ మంది PhD చేశారు గత 4 ఏళ్ళుగా. కాకపోతే వారందరికీ కూడా వారి యొక్క ఉద్యోగాల కోసం, వారి అవసరం కోసం, వారి విదేశాలకు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వెళ్ళటం కోసం వాళ్ళు ముందే మా దగ్గర ఇనాబ్సెన్షియా అని చెప్పేసి డిగ్రీలు తీసుకోవడం జరిగింది. లేకపోతే ఈ 70 అనేది ఏంటంటే ఇంకా డిగ్రీలు తీసుకొని వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు కాన్వకేషన్ కోసం వెయిట్ చేసి కాన్వకేషన్లోనే డిగ్రీ తీసుకుందాము అనుకున్న వాళ్ళే ఈ 70 మంది. లేకపోతే మాకు గత 4 సంవత్సరాలుగా చాలామంది PhDలు చేయటం జరిగింది. ఈ 4 కాన్వకేషన్స్ని మేము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. దీనికి మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ కాన్వకేషన్లో మనం గత 4 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలు చేయలేదు కాబట్టి ఈ స్నాతకోత్సవంలో 2 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వమని గవర్నర్ గారి ఆఫీస్ని అడగటం జరిగింది. ఇంకొద్దిసేపట్లో వారి దగ్గర నుంచి మాకు గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక 2 ప్రముఖులకు డాక్టరేట్ ఇవ్వటం గురించి వారి దగ్గర నుంచి అప్రూవల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీకు ఒక సపరేట్ ప్రెస్ నోట్తో మీకు చెప్తాం. కడప నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ACB అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ACB CIలు నాగరాజు, సయ్యద్ హాసం ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో వారు ఆకస్మికంగా దాడులు చేశారు. దాడులు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలను తనిఖీల అనంతరం వెల్లడిస్తామని ACB అధికారులు స్పష్టం చేశారు. ACB అధికారుల దాడులతో కార్పొరేషన్ కార్యాలయం ఉలిక్కిపడింది. చెప్పండి, ఏం చెప్పాలి? వచ్చిన 5 నిమిషాలు అయింది. పని డిస్టర్బ్ అయిపోతుంది, ప్లీజ్. కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ కారణాల చేత దరఖాస్తు చేసుకున్న అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 82 మంది లబ్ధిదారులకు మొత్తం 79.79 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు CMRF నిధులు పెద్ద ఊరటనిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క నెల ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు ఇస్తానే ఉన్నాము. ఎవళ్ళు వచ్చినా కూడా కాదనకుండా
ప్రతి ఒక్కరి యొక్క గ్రీవెన్స్ తీసుకొని మీకోసం పనిచేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరము, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం టీం వర్క్ చేస్తూ కడపలో పని చేస్తూ ఉన్నాం. ఒక సీఎం రిలీఫ్ ఫండ్సే కాదు, మన కడప స్వచ్ఛ కడప తీసుకొని ప్రతి ఒక్క సందులో గొంతులో తిరుగుతున్నాము. పేదోళ్లకు వాళ్ళు చెప్పుకోలేని రీచ్ కాలేని ఏరియాలలో కూడా అక్కడ సమస్యలు మా బూత్ ఇన్ఛార్జ్ కాడి నుంచి ప్రతి ఒక్కరూ పని చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీరుస్తూ ఉన్నాము. ఎక్కడ కాలువలు క్లీన్ చేయకపోకున్నా, ఎక్కడ లైట్లు పని చేయకపోకున్నా, ఎక్కడ రోడ్లు లేకపోయినా కూడా రోడ్లు కూడా ప్రయారిటీ బేసిస్ కింద మనకున్న కార్పొరేషన్ ఉన్న నిధుల సహాయంతో కొంచెము ఎక్స్ట్రా కూడా ఫండ్స్ తెచ్చుకొని పనిచేస్తా ఉన్నాం. బట్ గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన ఖజానా ఖాళీ అయిపోవడము, నిధులు లేమితనం వలన ఇదంతా మనం చేసుకున్న తప్పే. ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు, ఓటు వేసినందుకు ఈ రోజు మన ఆర్థిక స్థితిని అతలాకుతలం చేశారు. 14 నుంచి 19 వరకు ఇంత అధ్వాన పరిస్థితి లేదు. 19 నుంచి 24 వరకు చాలా డిఫికల్ట్ టైం ఉంది. దాని ప్రభావం ఇప్పుడు ఉంది. దాని నుంచి కొద్దిగా పైకి వస్తూ మన యొక్క ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ ఉంది. ఈ రోజు మా సీఎం రిలీఫ్ ఫండ్ విషయమే వస్తే ప్రతి ఒక్కసారి దాదాపు 80 నుంచి 100 వరకు ఇస్తున్నాం. ఈ రోజు 82 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. అంతకుముందు 20 మందికి 30 మందికి ఇచ్చేవారు, అంటే డబ్బులు అంతనే ఉండేటివి. ఇప్పుడు పెరిగింది, ఇచ్చే కార్యక్రమం కూడా పెరిగింది. సీఎం గారు చాలా ఎక్కువ ఫైల్స్ సందర్భం పెట్టి పంపిస్తా ఉంటారు. కాబట్టి మీ అందరూ ఈ యొక్క అభివృద్ధికి ప్రజలకు తోడ్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు సపోర్ట్ చేస్తారని సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. మీకోసం పనిచేసే నాయకులకు, మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి. అప్పుడు చెప్పే ముద్దులకు కానీ, అప్పుడు చెప్పే కౌగులింతలకు కానీ మీరు లోగర కాకండి. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ వేస్తా ఉంటారు, చెప్తా ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన వాళ్ళు. వాటిలో మీరు పడ్డారంటే మోసపోయేది పేద ప్రజానికం. కాబట్టి విఘ్నతతో వ్యవహరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పాత మార్కెట్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరు కాగా ఆయన సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎస్వి మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ తో పాటు మరో 8 మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ భక్తులందరి నమ్మకము ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన చేసుకొని ఆయన్ను చేసుకొని పోతే ఏ పనులైనా కూడా చక్కబడతాయనే ఒక నమ్మకము ప్రొద్దుటూరు ప్రజల అందరికీ ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఇంకా పాలక మండలి వాళ్ళు అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ మంచి కమిటీని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ కమిటీ ఇంకా దీన్ని అభివృద్ధి పదవులకి తీసుకుపోతారనే సంపూర్ణ నమ్మకం నాకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అడిగినారు కమిటీ మంచివారేనని. సార్, ఇది 100% మంచి కమిటీ. ఈ కమిటీ ఇంతకంటే ఎప్పుడు దేవస్థానంలో ₹1 కరప్షన్ చేసేదానికి అవకాశం లేదు. అటువంటి కమిటీని ఎన్నిక చేస్తాను. నేను ఇప్పుడు వేసిన కమిటీలన్నీ కూడా ₹1 ఎవరు కూడా ధర్మకర్తల మండలి ₹1 కూడా పరాధన చేసే పరిస్థితి లేని వాళ్ళని కమిటీలో వేయడం జరిగింది. కాబట్టి చెప్పినాను, ఓకే, సంతోషం అని వీళ్ళ యొక్క పేర్లను ఆమోదం ముఖ్యమంత్రి గారు టిక్ కొట్టిన తర్వాత జీవో ఇష్యూ అయింది. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ద్వారకా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల లోపు బాలికలందరికీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HP టీకా వేయించాలని అనే పోస్టర్ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HP టీకా అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నేను కూడా నా బిడ్డకు గతంలో HP టీకా వేయించాలని, ప్రతి తల్లి తమ బిడ్డలకు HP టీకా వేయించాలని పిలుపునిచ్చారు. మహిళ ఆరోగ్యంగా ఉంటూ పుష్టిగా ఉంటే ఆ కుటుంబంలోని భర్తలు కానీ, పిల్లలు కానీ, వాళ్ళ అమ్మా నాన్నలు కానీ, అత్తమామలు కానీ ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మహిళ యొక్క ఆరోగ్యం కోసం ముందుకు వస్తుంది. అందులో ఒకటి ఇది హెచ్పివి వ్యాక్సిన్ అనేది. ఈ వ్యాక్సిన్ గర్భసంచికి వచ్చే క్యాన్సర్కు నివారణగా ఈ ఒక హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేస్తారు, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. ఈరోజు గత 6 నెలల్లో మన ప్రభుత్వము 1,00,000 మంది పొదుపు సంఘాలలోని మహిళలకు స్క్రీనింగ్ చేయించింది, అంటే టెస్టులు చేయించింది. ఆ టెస్ట్లలో తెలిసింది ఏంటంటే 1,00,000 మందికి గాను 1,100 మందికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉందని. ఇది చాలా ప్రమాదకరం. సో మహిళలని ఇలాంటి పరిస్థితికి పోకుండా ముందుగానే వాళ్ళని కాపాడుకోవడానికి చేయవలసిన చర్యలన్నింటినీ ప్రభుత్వాలు తీసుకొని మహిళల పరిరక్షణ కోసం ముందుకెళ్తా ఉంటాయి. అందులో భాగంగానే ఈ హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాలు పైబడిన పిల్లవాళ్లకు, ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా ఉచితము. ఒకటే ఒక వ్యాక్సిన్ ఈ క్యాన్సర్ రాకుండా భవిష్యత్తులో మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలంటే అక్కడ ఉన్న తల్లులందరూ ఈ విషయంలో ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితము మా అమ్మాయి 14 సంవత్సరాలు నిండగానే ఆ దినము ఈ సర్వైకల్ క్యాన్సర్ అగేన్స్ట్ గా నేను కూడా ఇంజెక్షన్స్ వేయించాను. నా బిడ్డను కాపాడుకోవాలా, మన పిల్లల్ని పోలియో నుంచి కాపాడుకోవాలా అని మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనము నోట్లో చుక్కలతో పాటు అనేక వ్యాక్సిన్స్ వేసుకుంటూ వస్తాం. 2 సంవత్సరాలకి ఏం వ్యాక్సిన్ వేసుకోవాలా, 6 నెలలకి ఏం వ్యాక్సిన్ వేసుకోవాలని అది అందరికీ తెలుసు. మీ అందరికి పిల్లలు పుట్టిన ప్రతి ఒక్క తల్లికి తండ్రికి తెలుసు. దాంతో పాటు 14 సంవత్సరాలు నిండినాక మన ఆడపిల్లలు ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుకోకుండా మనం కూడా 14 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కు ఇంజెక్షన్ వేసుకోవాలా. వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయంలో ప్రతిష్టానంతరం ప్రతిరోజు భక్తుల సహకారంతో నందీశ్వరుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు నంద్యాల మురళీ శర్మ నేతృత్వంలో ఆలయంలో వెలసిన శ్రీ నందీశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి, కామాక్షి అమ్మవారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, భస్మాభిషేకం, గంధాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భక్తులు తమ వంతు సహకారంతో అభిషేకాలకు ఉభయదారులుగా వ్యవహరిస్తూ భక్తిని చాటుకుంటున్నారన్నారు. అలాగే నవగ్రహ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామంలో నందీశ్వరాలయంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగము నర్మదా బాణలింగము అని అంటారు. ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి ఈ శివలింగాన్ని తీసుకొని వచ్చి పరమ పవిత్రంగా కాశీ క్షేత్రములో ఆ నర్మదా శివలింగాన్ని తయారు చేయడం జరిగింది. నర్మదా నదిలో దొరికేటటువంటి ప్రతి రాయి ఒక శివలింగమే, చాలా విశేషము. దానికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి ఈ బాణలింగములు, శివలింగములు పరమ పవిత్రమైనటువంటి శివలింగములు. అటువంటి నర్మదా నది తీరములో ఉన్నటువంటి ఈ బాణలింగాన్ని తెచ్చి ఇక్కడ నందిపల్లెలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ నర్మదా లింగాన్ని దర్శనం చేసినట్లయితే సకల దోషములు, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికమైనటువంటి దోషములన్నీ కూడా తొలుగుతాయి. అటువంటి శివలింగ దర్శనమే మహాపుణ్యము అని అంటారు. అటువంటి నర్మదా లింగాన్ని తెచ్చి ఇక్కడ నందిపల్లెలో ప్రతిష్ఠించడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా ఈ నర్మదా లింగాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా
కోరుచున్నాను. కడప నగరంలో ప్రజల సమస్యలను నగరపాలక సంస్థ అధికారులు గాలి కొదిలేశారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మండిపడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శవయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు శవయాత్రను నిర్వహించి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. కడప నగరంలో ఎక్కడెక్కడ సమస్యలు తాండవిస్తున్నాయని, అధికారులు సమస్యలపై వినతి పత్రాలు అందిస్తుంటే గాలి కొదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంటింటి కాంగ్రెస్ అనే నినాదంతో నేను మా డివిజన్ ఇన్ఛార్జ్లను తీసుకొని ప్రతి ఇంటికి పోవడం జరిగింది. పోయినప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఇంటిలో ప్రతి గల్లీలో సమస్యలే. సంక్షేమం రాకపోవడం ఒక సమస్య అయితే అభివృద్ధి కాకపోవడం ఇంకొక సమస్య. ఈ రెండింటిని పక్కన పెడదాంలే అనుకుంటే కనీసము రోజువారీ శానిటేషన్ వర్క్ కూడా లేని గల్లీలు అనేకం. దాదాపు కడపలో శానిటేషన్ జరగకుండా ప్రతి గల్లీ కూడా దాదాపు శానిటేషన్ నోచుకోకుండా ఉంది. ఈ విషయాలను మేము వీధి దీపాలు లేవనో, గుంతల రోడ్లు ఉన్నాయనో, ప్రజల సమస్యలు ఇంకా నీళ్లు రావడం లేదనో, మురికాలువలు క్లీన్ చేయడం లేదు, చేసిన చెత్తను వారాల కొద్దీ ఎత్తడం లేదని ఈ సమస్యలను ప్రతిసారి మేము తెచ్చి అర్జీ రూపంలో గత 1 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అంటారు, అయ్యా నేను ఛార్జ్ తీసుకొని 8 రోజులు 10 రోజులే అయింది అన్నారు. సరే మీరు అయింది మాకు తెలుసు, కాకపోతే మీరు అడిషనల్ కమిషనర్గా ఉండారు. గత కమిషనరు ఫోన్లు ఎత్తేవారు కాదు. చాలా ప్రయత్నించి ఆయన కలిసి చెప్పుకొని అర్జీల మీద ఆయన సంతకాలు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్తే, సరే మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు కదా, చేసే బాధ్యత నాదని ఈయన అర్జీలను తీసుకొని గత 1 సంవత్సరం నుంచి ఏం చేసిందిలే. ఏమన్నా అడిగితే చేస్తాంలే, ఇది ఒక డివిజన్ అయినా నాకు ఉండేది, 50 డివిజన్లు ఉన్నాయి అనేది. గత దాదాపు 2 వారాల ముందు నేను చాలా ముఖ్య సమస్యల గురించి రావడం జరిగింది. అదేంటంటే రంజాన్ నెల మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే స్లమ్ ఏరియా 38 డివిజన్లో మరి కొన్ని ప్రాంతాలు ఏంటంటే చీకటితో మబ్బుతో ఉన్నాయి, పాముల బెడుతుంది. కాబట్టి వీధి దీపాలు ఖచ్చితంగా అవసరమని ఆ వీధిలో ఉండే ప్రజలు వాపోతే వాళ్లకు రంజాన్ నెలలో నమాజుకు పోవాలన్నా ఈ పాముల బెడద, ఈ మబ్బుల్లో కింద పడి ఏదన్నా ముసలోళ్ళు దెబ్బలు తగిలించుకుంటారనే విషయంతో 2 వారాల ముందు వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. పోతా మా డివిజన్ ఇన్ఛార్జ్లను కూడా పరిచయం చేసి వెళ్ళినాను. ఎందుకంటే ఆడ వెళ్ళిన తర్వాత నేను అందుబాటులో ఉంటాను కాబట్టి. వీళ్ళు ఫోన్ చేస్తే పలికేది కాదు, ఫోన్లు అయితే ఎత్తుతారు, చేస్తామంటారు. మా వాళ్ళు పోయి కూర్చుంటే ఏందా మీరు తిరుగుతానే ఉంటారు, మీ ఒక డివిజనా అంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.